ఇక పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ అతను దాదాపు కనబడకుండా పోయాడు సార్. అంటే అండర్ గ్రౌండ్‌లో ఎళ్ళిపోయాడని జెప్పేసి లండన్ పంపించేసారని కొంతమంది ఇలా రకరకాల న్యూస్‌లయితే అతని గురించయితే వస్తున్నాయి. ఆయన ఫ్యామిలీని తీసుకొని కూడా పోయాడని కూడా చెప్తున్నారు. ఎందుకు కనబడట్లేదు? ఎందుకు అండర్ గ్రౌండ్‌లో వెళ్ళిపోయారు? అంటే అంతకుముందు ఆ దాడికి ముందు అతను ప్రెస్ ముందర మాట్లాడిన మాటలు ఎంతో వైరల్ అయిపోయి ఎటుపోయాడు సార్ అసలు ఆసిఫ్ మునీర్? నిజం చెప్తే హ్మ్. పాకిస్తాన్‌లో ఇప్పుడే కాదు, హ్మ్. 1960 నుంచి కూడా తీసుకుంటే ఆల్ జర్నల్స్ హ్మ్. ఎవరైతే ఉన్నారో, యుద్ధమో లేతే టెన్షన్‌లో వచ్చినప్పుడంతా నిన్న ఏమన్నారు? ఆయనకు పైల్స్ కంప్లెయింట్ వచ్చింది. ఆర్మీ హాస్పిటల్‌లో అడ్మిట్ చేశారని ఒక వార్త వెలువరించారు. హ్మ్. అయిన తర్వాత ఏమన్నారు? ఆయన భార్యా పిల్లలతో లండన్‌లో భార్య పిల్లలు ఆర్మీ జనరల్స్ అందరు పిల్లలు కూడా భార్య పిల్లలు అంతా ఫ్యామిలీస్ అంతా లండన్‌లో సెటిల్ అయితారు మామూలుగా హ్మ్. పాకిస్తాన్ వాళ్ళు. సో, ఆ విధంగా ఈయన పాకిస్తాన్ నుంచి లండన్ వెళ్ళిపోయి లండన్‌లో దాక్కున్నాడో, లేతే ఉండిపోయినాడో ఏదో అని చెప్తున్నారు. హ్మ్. సో, ఇదంతా అబద్ధం. ఇంకో విషయం అంటే అమెరికన్ సీల్స్ ఆహ్, వీళ్ళు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్‌తో పాటుగా ఇంకో 8 మందిని వాళ్ళు గడ్డాలు, షేవులన్నీ చేసుకొని నీట్‌గా వేరే మ విధంగా పోర్ట్రేట్ చేసుకొని ఉంటే వాళ్ళను జలంతర్గామిలో పోతుంటే పట్టుకున్నారు అని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి ఒక లెటర్ సీజ్ చేశారు. ఇదంతా చెప్తున్నారు. ఇదంతా అబద్ధం. హ్మ్. ఎందుకంటే ఎప్పుడైనా కూడా పాకిస్తాన్‌లో ఇటువంటి పరిస్థితులు వేడిగా ఉండే పరిస్థితులు ఏర్పడితే వాళ్ళు వేరే దేశాలు చుట్టుపక్కల ఉండే దేశాల్లోకి పోయి ఆ దేశాలు ఇట్లాంటి పుకార్లు పెట్టేసి ఆ దేశాల్లో వాళ్ళు యుద్ధ వ్యూహాన్ని రచిస్తూ ఉంటారు. ఓకే. ఇప్పుడు కూడా జరిగింది అదే. ఇప్పుడు జరిగింది ఏమిటంటే హ్మ్. వీళ్ళు ఈ విధంగా పుకార్లన్నీ పుట్టించేసి ఆయన డైరెక్ట్‌లీ ఈ వెంట్ టు శ్రీలంక. హ్మ్. శ్రీలంకలో మనకు భారతదేశానికి శ్రీలంకకు ఒక గంటలో బోట్‌లో రావచ్చు. స్పీడ్ బోట్ ఏసుకొనొస్తే 45 నిమిషాల్లో వచ్చేయొచ్చు. హ్మ్. సో, అక్కడి నుంచి పాక్ సైన్యాన్ని డైరెక్ట్‌గా శ్రీలంకలోకి తెచ్చి ఎల్‌టిటిఈతో వాళ్ళకి స్నేహ సంబంధాలున్నాయి. సో, ఆ విధంగా వాళ్ళ సైన్యాలను అక్కడ పెట్టి, తద్వారా భారతదేశాన్ని అటాక్ చేయాలనేది ఒక వ్యూహం. ఓకే. ఆ విధంగానే వాళ్ళు ఇప్పుడు మునీర్ ఏమైతే ఉన్నారో ఆయన ఎల్‌టిటిఈతో బార్డర్‌లో శ్రీలంక బార్డర్‌లో ఉన్నాడు. అక్కడ శ్రీలంకలో ఆయన స్థావరాలను ఎక్కడెక్కడ ఏర్పాటు చేసుకోవాలా? వాళ్ళకి కలిసిన సదుపాయాలేమిటి? ఇవన్నీ గూడా అక్కడ ఆలోచన చేస్తూ అక్కడ ఎల్‌టిటిఈలో ఆర్గనైజేషన్ మిగతా మిలిటెంట్ ఆర్గనైజేషన్‌తో మాట్లాడుకుంటున్నారు. హ్మ్. మాట్లాడుకునేది ఎవరికీ తెలియకూడదనే ఉద్దేశంతో ఇటువంటి పుకార్లన్నీ పెడుతున్నారు. హ్మ్. ప్రతిసారి జరిగేదదే. వాళ్ళు యుద్ధమో, ఇంకోటో వస్తుందంటే మా ఆర్మీ చీఫ్‌ని ఎవరో కిడ్నాప్ చేసినారు. హెల్త్ బాగాలేక హాస్పిటల్‌లో అడ్మిట్ అయినారు. లండన్‌కెళ్ళిపోయినారు. ఇట్లా పిచ్చి ఊహలన్నీ చెప్పి ప్రజల్లోని ఇట్లాంటి పిచ్చి మాటలన్నీ పోయేటట్టు చేసి, అవునా! పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ వెళ్ళిపోయినాడా? ఇంకోసారి హెల్త్ బాగాలేక హాస్పిటల్‌లో అడ్మిట్ అయినారా? ఇవన్నీ చెప్తారు. ఇవంతా కూడా అబద్ధం. హ్మ్. ఆయన శ్రీలంకలో ఉన్నాడు. యుద్ధానికి వ్యూహరచన చేస్తున్నాడు. మన భారతదేశాన్ని ఏ విధంగా అటాక్ చేయగలము? నియరెస్ట్‌లో ఎట్లా చేయగలము అని చేస్తున్నారు. దానికి పర్యవసానం కూడా పొందుతాడాయన. ఎందుకంటే ఆయన అది అది నిజమే. ఎందుకంటే అక్కడ 1 అవర్‌లో వచ్చేయొచ్చు బోట్‌లో. ఓకే. అక్కడి నుంచి మనకి హార్డ్‌లీ 50 కిలోమీటర్స్ కూడా లేదు కదా! అక్కడి నుంచి మనం ఆర్టిల్లరీ మీద కూడా దాడి చేయొచ్చు. సో, ఆ వ్యూహరచన కోసం అక్కడొచ్చాడు. బహుశా దానికి మన ఇంటెలిజెన్స్ ఉంది. అమెరికన్ ఇంటెలిజెన్స్ కూడా మనకు తోడ్పాటై ఉంది. హ్మ్. అదే విధంగా మన దగ్గర ఉంది. హ్మ్. రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ వాళ్ళు ఉన్నారు. హ్మ్. మనకు కూడా ఇన్ఫార్మెంట్ సిస్టమ్ ఉంటుంది. మన వాళ్ళు కూడా శ్రీలంకలోనే కాక మిగతా దేశాల్లో ఉన్నారు. సో, కాబట్టి వాళ్ళ వ్యూహాలు వాళ్ళకుంటాయి. హ్మ్. మన ప్రత్యూహాలు మనకుంటాయి. వాళ్ళు వ్యూహం చేసినంత మాత్రాన వాళ్ళు సక్సెస్ అవుతారా? అదంతా అబద్ధం. ఆయన ఎక్కడ దాక్కోలేదు. ఎక్కడ పడుకోలేదు. ఆరోగ్యం శుభ్రంగా ఉంది. ఆయన శ్రీలంకలో ఉన్నాడు. ఓకే. సరే ఈ విధంగా అంటే యుద్ధ వాతావరణం ఉన్న టైంలో శ్రీలంకకెళ్ళినప్పుడు శ్రీలంక గవర్నమెంట్ పైన కూడా భారత్ ప్రెషర్ తీసుకురావచ్చు. చాలా మీరెలా ఆశ్రయమిస్తారు అని జెప్పేసి. అవన్నీ జరుగుతా ఉంటాయి. నీకు నాకు చెప్పి చేస్తారండి. అదంతా లేదు. హ్మ్. అక్కడ జరిగేటివి అక్కడ శ్రీలంక ప్రభుత్వానికి చెప్తారు. హ్మ్. మిగతా ప్రభుత్వాలకు టర్కీ ప్రభుత్వంతో కూడా మాట్లాడతారు. వై యూ హావ్ డన్ దిస్ అని. హ్మ్. అమెరికన్ వాళ్ళేదైనా వెపన్ సప్లై చేస్తారంటే అమెరికన్ గవర్నమెంట్‌తోని మాట్లాడతారు. హ్మ్. మనకు దగ్గర దగ్గర 147 దేశాలు మద్దతు పలికాయి. హ్మ్. కాబట్టి అన్ని దేశాలతో మాట్లాడుతూ ఉంటారు. అన్ని దేశాల ఇంటెలిజెన్స్‌లో షేర్లు చూసుకుంటా ఉంటారు. హ్మ్. అవన్నీ జరుగుతాయి ఇప్పుడు.
ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు కూడా మనకు ఫ్రెండ్లీగానే ఉన్నారు. అవును. ఆఫ్ఘనిస్తాన్ లో ఉండే రెబల్స్ ఆర్గనైజేషన్ కూడా వాళ్ళకి అగైనెస్ట్ గా ఉంది. ఉమ్, వాళ్ళందరూ కూడా మనకు టచ్ లోనే ఉన్నారు. కాబట్టి మన వ్యూహాలు వాళ్ళు మనకుంటాయి, వాళ్ళ వ్యూహాలు వాళ్ళకు ఉంటాయి. ఉమ్. కాకపోతే వాళ్ళు వ్యూహరచన చేసేటప్పుడు ఇట్లా అబద్ధాలు పుకార్లన్నీ పుట్టించి మనల్ని తప్పుదోవ పుట్టిస్తూ ఉంటారు. ఓకే. సరే ఒకవేళ యుద్ధమే గనుక ఇప్పుడు అంటే యుద్ధ వాతావరణమే ఉంది. ఇంక యుద్ధం వస్తుందో రాదో తెలీదు. ఐక్యరాజ్య సమితి ఏమైనా జోక్యం చేసుకునే ఛాన్స్ ఉందా? వాళ్ళు చెప్తారా? ఆపేయండి ఇదొద్దు అని చెప్పేసి. ఎందుకంటే పాకిస్తాన్ నుంచి కూడా రిక్వెస్ట్‌లు వెళ్ళాయి అని చెప్పేసి వార్తలొస్తున్నాయి సార్. ఐక్యరాజ్య సమితికి చెప్తారు. మా మా వాళ్ళు తప్పు చేసినారు, పోయినారు. హ్మ్. మాకు సంబంధం లేదు. వాళ్ళెవరో ఆ మిలిటరీ ఆర్గనైజేషన్స్ అని. హ్మ్. ప్రతిసారి చెప్పేది అదే. హ్మ్. మిలిటరీలో చేరి మిలిటరీలో ఉండేవాళ్ళే అక్కడికి పోతున్నారు. వాళ్ళు చెప్తే ఎవరు నమ్ముతారు? ఇంతకాలం నమ్మినారు. హ్మ్. ఇప్పుడు నమ్మటంలే. అయ్యా ఆల్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ అన్నీ అవే. ఒసామా బిన్ లాడెన్ మనోడా? పాకిస్తానోడు కాదా? ట్విన్ టవర్స్‌ని పేల్చినోడు వాడు కాదా? అవును. వాడెక్కడి నుంచి వచ్చినాడు? ఇండియా వాడు కాదు కదా! హ్మ్. సో, వాళ్ళు క్రాప్ చేసింది ఎవరు? పాకిస్తానోళ్ళు. కాబట్టి ప్రపంచ దేశాలకు అన్నిటికీ తెలుసు. ఎవరు టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ పెట్టి పోషిస్తున్నారని. ఓకే. కాబట్టి అందరికీ తెలుస్తుంది. మనకు నూట 147 కంట్రీస్ మద్దతుంది. హ్మ్. చూడాలి ఏమైతుందో. మన వ్యూహాలు మనకుంటాయి. వాళ్ళ వ్యూహాలు మనకుంటాయి. ముందుగా మనం ఊహించలేదు. ఇవాళ యుద్ధం వస్తుందా? రేపు వస్తుందా? లేతే రాదా? సర్జికల్ స్ట్రైక్ చేస్తారా? హ్మ్. ఇంకేమన్నా చేస్తారా? ఏం చేస్తారో చెప్తే అది యుద్ధం ఎట్లా అయితుంది? అది రెప్పపాటులో వాళ్ళు అదును చూసుకుంటారు. మన మన ఊహకగా అందని విధంగా వేరే విధంగా వాళ్ళని స్ట్రైక్ చేసి డెఫినెట్‌గా ఎవరైతే టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయో వాళ్ళకు దెబ్బ కొట్టి తీరుతారు. ఓకే. సరే ఇక ఉగ్రదాడి తర్వాత భారత్‌లో ఉన్న పాకిస్తాన్‌ల పట్ల అంటే భారత్ ఏ విధంగా వ్యవహరించిందో మనకు తెలిసిందే. వాళ్ళందరినీ కూడా ఎళ్ళిపోవాలి, ఉండకూడదని చెప్పేసి డెడ్‌లైన్ కూడా విధించేసింది. ఆ డెడ్‌లైన్ కూడా ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది. మరి దాదాపు అందరూ వెళ్ళిపోయారా? ఇంకా ఉన్నారా? ఉన్న వాళ్ళ పట్ల శిక్షలు కూడా శిక్షలేస్తామని కూడా ఆల్రెడీ అనౌన్స్ చేసింది. సో, ఇప్పుడు ఏటి దాకొచ్చింది సార్ ఆ ప్రాసెస్? చెప్పలేము. చాలా హ్మ్. వరకు 60-70% అంతా వెళ్ళిపోయారు. హ్మ్. మెడికల్ ఇప్పుడు కిడ్నీలు పోయుంటాయి. ట్రీట్మెంట్ తీసుకుంటా ఉంటారు. హ్మ్. అట్లా వాళ్ళు ఎగ్జామ్షన్ తీసుకుంటారు 1, 2 రోజులు. హ్మ్. ఎందుకంటే ఆ దేశంలో పెట్టుకోలేము. మాకు ట్రీట్మెంట్ నడుగుతుందని చెప్పి జెన్యూన్‌గా ఉంటే ఎక్స్‌టెన్షన్ చేస్తారు ఒకరిద్దరికి. హ్మ్. హెల్త్ బాగాలేక నిజంగా ఉంటే. హ్మ్. లేదు అంటే బాబు నువ్వు వెళ్ళిపోమంటారు. హ్మ్. వెళ్ళిపోతారు. లేదు అంటే డిపోర్ట్ చేస్తారు. హుహు. హ్మ్. ఓకే. సార్ కొంతమంది పాకిస్తాన్ అమ్మాయిలు ఇక్కడ వాళ్ళని పెళ్లి చేసుకొని ఇక్కడే ఉన్నారు. వాళ్ళు కూడా ఇప్పుడు వెళ్ళిపోవాల్సిన పరిస్థితొచ్చింది. వాళ్ళు చాలా ఇంటర్వ్యూ‌లో కూడా మాట్లాడారు. మేము ఇక్కడే అమ్మాయిలం, ఇక్కడే అబ్బాయిల్ని పెళ్లి చేసుకున్నాం. మేమెందుకెళ్ళిపోవాలి? మేము వెళ్ళలేము. మాకు కాస్త రిక్వెస్ట్ అంటూ చేసుకోవడం చూస్తున్నాం. వాళ్ళ పరిస్థితి ఏంటి సార్? ఇప్పుడు చాలా మంది చెప్పేదేమంటే పాకిస్తాన్ అబ్బాయిలు హ్మ్. ఇండియాలో అమ్మాయిలని పెళ్లి చేసుకున్నారు. ఇక్కడే ఉంటున్నారు. హ్మ్. మీరు పెళ్లి చేసుకొని ఆ దేశ పౌరసత్వాన్ని తీసుకున్న తర్వాత ఇక్కడ ఉండడానికి వీల్లేదు కదా! హ్మ్. ఈ దేశంలో పుట్టిండొచ్చు. ఓకే. పెళ్లి చేసుకున్నారు. పౌరసత్వం తీసుకున్నారు కదా! హ్మ్. మీరక్కడ సిటిజన్‌షిప్ తీసుకున్నారు కదా! హ్మ్. కాబట్టి అక్కడికెళ్ళాల్సిందే మీరు. హ్మ్. డ్యూయల్ సిటిజన్‌షిప్ ఉంటే అప్పుడు దాని గురించి సెపరేట్‌గా ఆలోచన చేయాల్సుంటుంది. అంటే మహిళల విషయంలో పాకిస్తాన్ అమ్మాయిలు ఇక్కడ వాళ్ళని చేసుకుంటే సార్? పాకిస్తాన్ అది కూడా మరి గవర్నమెంట్ పాలసీ ఏదో ఒకటి తీసుకుంటుంది కదా! హ్మ్. ఆ పాలసీ ప్రకారం ప్రవర్తించాల్సుంటుంది.